ఓ ప్రశ్న ఆధునికుల కోసం చాలా తమాషాగా ఉంది. అన్నగారి కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదా అండి? అలాగే అక్కకి పెళ్లి కాకుండా చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదా? ఇది అడగలేవాళ్ళను పాపం. అయ్యా, భారతీయ సాంప్రదాయానికి వేదం ఆధారం. వేదంలోంచి ఉపనిషత్తులు వచ్చాయి. ఈ రెండింటిని చెప్పిందే రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు. వీటిల్లో కథలున్నాయి. మీకు ఎప్పుడైనా చదివే ఓపిక ఉంటుందా? వాటిని తిట్టడానికి చదువుతారు తప్ప. అన్నగారికి పెళ్ళి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా అన్నారు కదా. దీనికి అద్భుతమైన కథ భారతంలో ఉంది. పాండవులు లక్క ఇంటించి తప్పించుకున్నారు, వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక రాక్షసుడు చెల్లెలు ఎదురయ్యారు. ఎవరా చెల్లెలు? తెలుసుదాక ఆవిడ ఘటోద్గడు తల్లిగారు, ఆవిడ మహాతల్లి. ఆవిడ వచ్చింది. భీముని చూసి ఎంత బాగున్నావో, నేను పెళ్లి చేసుకుంటా అంది. భీముడు ఏమన్నాడు తెలిసిన? నేను చేసుకోనన్నాడు. ఎందుకని? మా అన్నయ్యకి ఇంకా పెళ్ళి కాలేదు, అన్నయ్య ధర్మరాజుకి పెళ్ళి కాకుండా నేను చేసుకోవడం తప్పే కదా అన్నాడు. అంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దీంట్లో తమాషా ఉంది. దీంట్లో ధర్మరాజు అన్నాడు, పర్లేదు చేసుకోరా అని. అదేమిటన్నయ్య, సమాన జాతుల వయస్సులైతే ఇది నియమనరా? ఆవిడ రాక్షసి, నువ్వెవరు? క్షత్రియుడివి. అంచేత మీ ఇద్దరికీ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటాం మనం. ఆ కారణం చేత ఈ నియమం తప్పచ్చును, నువ్వు వివాహం చేసుకో. కానీ ఒక్కటే, మీ ఇద్దరు పగటిపూట కలిసి ఉండండి, రాత్రిపూట సెపరేట్గా ఉండండి అన్నాడు. ఇదేంటి పగటిపూట కలవకూడదంటారు? రాక్షసి ఆవిడ. ఆ రాక్షసి రాత్రిపూట నిన్ను కలిసిందనుకో, నీకు పుట్టబోయే కూతురు రాక్షసి పుడుతుంది, గొడవలు అయిపోతాయి. అందుకని అంచేత పగటిపూటే కలిసి ఉండండి, రాత్రిపూట విడిగా ఉండండి మీరు. మహాభారతం చాలా పెద్ద కదా. అప్పుడు చెప్పాడు ధర్మరాజు, తమ్ముడు అన్నగారికి వివాహం కాకుండా పెళ్లి చేసుకుంటే పరివేత్త, వాడికి ఆ దోషం ఉంటుంది. ఆ దోషం పోవాలంటే ఏం చేయాలో యజుర్వేదం చెప్పింది, అధర్వణ వేదం చెప్పింది. అనగానే మీరు నుదురు చిట్లించారు, నాకు అర్థమైంది. మరి అర్జునుడు మత్స్యేంద్ర భేదనం చేశాడు కదండి, మరి వాళ్ళు ఇంకా పెళ్ళి. అందుకనే అర్జునుడు మత్స్యేంద్ర భేదనం చేసిన ద్రౌపదిని తాను వివాహం చేసుకోలేదు. మొట్టమొదటి ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే పెద్దవాడు చేసుకోవాలి, కానీ ధర్మరాజు చేసుకోవాలి. ధర్మరాజు చేసుకుంటే వదిన గారు అవుతుంది కదా. అందుకని ఇక్కడ కూడా మార్చారు. మొదట సహదేవుడు చేసుకున్నాడు, మరదలయ్యింది. నకులుడు చేసుకున్నాడు, అర్జునుడు. ఇలాంటి కథలు ఉంటాయి. దీనికి అధర్వణ వేదం చెప్పింది పరివేత్తా దోషము. ఆధునికులకి చెప్పాలంటే అన్నగారికి వివాహం కాకుండా తమ్ముడికి వివాహం చేసుకుంటే ఎన్ని ప్రమాదాలు వచ్చాయో ఉత్తర హిందూ దేశంలో ఉన్న గాథల్ని, అక్కడ ఒక పత్రిక ఒకటి ఉంది, చాలా గొప్ప పత్రిక. దాంట్లో 67-90 మధ్యని వరుస అమృత బజార్ పత్రిక పేరుది, దాంట్లో వచ్చాయి. ఇలాంటి ప్రమాదాలు వస్తాయి కనుక ముందుగా అన్నగారికి వివాహం కాకుండానే తమ్ముడు వివాహం చేసుకోకూడదు అని మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. లేదు, అన్నగారిని వదిలిపెట్టేసి వాడిని ఇంటిలోంచి వదిలిపెట్టిన తర్వాత వీడు చేసుకోవాలి. ఇలాంటి నియమాలు కూడా ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఎన్నో రకరకాల సన్నివేశాలని చెప్పాయి. మాలాంటి వాడు చెప్తే చందాలేసు చావగొడతాడు తప్ప దీంట్లో అర్థమేముంది, పట్టించుకోరు మరి. అలాగే అప్సరసలంతా విష్ణుమూర్తితో దెబ్బలాడారట. లక్ష్మీదేవి కంటే మేము పెద్ద కదా, మాకు పెళ్ళిళ్ళు కావాలి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? అన్యాయం కదే. అందుకని అన్నాడు పరమాత్మ, బాబు కృష్ణావతారంలో మీరు గోపికలుగా రండిరా, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది ఇది, చూడండి ఒక్కసారి. అంచేత మన పురాణాలు జాగ్రత్తగా చదివితే దీనికి అన్నిటికీ ఆధారాలు దొరుకుతాయి. చదివి వాళ్ళు తక్కువైపోయారు. ఎంచేత మన చూపుతోటే పని తప్ప ఇవాళ పుస్తకాల వాళ్ళు చదవటం లేదు. స్వస్తి.